హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాగ్లా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే కేక్ని హోమ్ మేడ్ లాగానే రెడీ చేస్తున్నాం, ఎందుకంటే కేక్ బయట నుంచి తెచ్చుకోవడానికి ఆప్షన్ లేదనమాట. ప్రజెంట్ మేము వెజిటేరియన్స్, సో అందుకోసమని ఇంట్లోనే జస్ట్ మైదా కూడా లేదు. ఆ షాప్లో అడిగితే దొరకలేదు అనమాట. నాకు దగ్గర ఉన్న షాప్లో నేను బాగా లాంగ్ వెళ్ళి అయితే ట్రై చేయలేదు. సో అందుకోసమే ఉప్మా రవ్వ, షుగర్ని వేసి మాత్రమే ఇప్పుడు రెడీ చేస్తున్నా. సో ఉప్మా రవ్వనైతే మెయిన్గా ఇట్లా పెట్టమను, ఇక్కడ ఉప్మా రవ్వని పౌడర్ చేసుకున్నా. సో ఇదైతే వేసేస్తున్నా ఫస్ట్. సారీ, ఇది వేయను. షుగర్, ఇది వచ్చేసి వంట సోడా, ఆయిల్, పాలు, సాల్ట్, పెరుగు, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పెరుగు అయితే తీసుకుంటున్నా. ఇక్కడ చూపెట్టి మనం, నువ్వు అక్కడ బ్యాలెన్స్డ్ కాకు. నాకు తెలుసు చైర్ ఉంటే చైర్లో పోతావని. ఫస్ట్ పెరుగు అయితే వేసేసుకున్నా దీంట్లో. నెక్స్ట్ దీంట్లోనే పాలు కూడా. పాలు సరిపోకపోతే మళ్ళీ లాస్ట్కి వేసేసుకోవచ్చు. పెరుగు కూడా మొత్తం వేసుకున్నా. ఈ చిన్న ప్యాకెట్ మొత్తం వేసేసిన. ఓకే, చక్కెర. సో దీంట్లోనే కొంచెం ఆయిల్, రిఫైండ్ ఆయిల్, కొంచెం నురుగులాగా వస్తుంది. టూ హ్యాండ్స్ అనమాట మనం. ఇది కొంచెం ఇట్లా అని ఉప్మా రవ్వ కొంచెం మెల్ట్ కాకపోతే అంటే మెత్తగా అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకోసమే కొంచెం మిక్సీ అయితే పట్టుకున్నా. 1 కప్ ఉప్మా రవ్వని అయితే వేసుకున్నా. ఇక్కడ కొంచెం ఉండలు లేకుండా కలుపుకుంటా. పాలు అవసరం ఉంటే పాలు దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఇంకా పోసుకుంటూ ఉండాల్సిందే. దూరం పోయి నన్నైనా చూపెట్టాలి, ఇక్కడ నన్ను చూపెట్టాలి, అంతే. ఇక్కడ చూపెట్టు. సో ఇట్లా ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లోకే షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ పౌడరు దీంట్లోకే యాలకుల ఒలిచి వేసినాను అనమాట. సో యాలకులు కూడా దీంట్లోనే ఉన్నాయి. షుగర్ కొంచెం ఎక్కువనే క్వాంటిటీ వేసుకుంటాను, నాకు షుగర్ లేకపోతే నచ్చదు. ఎప్పుడైనా సేమియా వేసుకున్నా కూడా నేను మళ్ళీ సేమియాలో అది వేసుకుంటా. ఏంటి, షుగర్ వేసుకుంటా. చాలా మా చెల్లెకి మమ్మీకి చాలా ఇష్టం షుగర్. 2 హ్యాండ్స్తో పట్టుకోను ఫస్ట్. సో దీన్ని కూడా మిక్సీ చేసుకుంటున్నా. మళ్ళీ ఒకటేసారి ఎక్కువగా పాలు కానీ పెరుగు కానీ పోసినాం అనుకో, ఈ బ్లాక్ దేని అనుకోకండి, అదే యాలకులు. అది చూసిరా, పాలు చూసినాం మనం. ఇంతకుముందు ఎక్కువ పిండిలాగా అనిపించింది. చెయ్యి. ఇప్పుడు లడ్డు దగ్గరికి పోయింది. ఇప్పుడు లడ్డు పాప వేస్తాను. మిక్స్ తీసుకుని కానీ అక్కడ చూపెట్టు. మంచిగా కలుపు. మిక్సీ ఇట్లా సైడ్ కింద పడేస్తాం. సో దీంట్లోకే వంట సోడాని కూడా వేసేస్తున్నా కొంచెమైనా. What's the time? I don't know. మిక్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్నవి. ఫ్రిడ్జ్లో ఉండే అందులో ఎత్తమైంది కేక్.
అందులో కాదు ఒకటి చిన్న గిన్నెలో పెట్టి చేసేసి మిక్స్ ఇట్. ఇప్పుడు పాలకాల తెల్లగా అయింది, బ్లాక్ అన్నా మమ్మీ. మనము అది లాస్ట్ టైం కోకో పౌడర్ తో చేసినాం కదా నా మ్యారేజ్ డేకి ఫస్ట్ టైం ఒకసారి, బ్లాక్ కలర్ అప్పుడు బ్లాక్ అవుతుంది. బర్త్డే కాదే, మదర్స్ డే. ఫాదర్స్ డే ఎప్పుడు వస్తుంది? ఫాదర్స్ డే అంటే మా ఫాదర్కి గిఫ్ట్ ఇచ్చాడు. కలుపు కలుపు కలుపు, చాలా కలపాలి. ఒకసారి తరగట్టు నేను ఇట్లా నేనే కలుపుతలేను. దూరం జరుగు మన ఇప్పుడు కలిపి ఇప్పుడు కాదు, టైం పడుతుంది రాదు. అలా మిక్స్ అయిపోయింది. ఇదైతే రెడీ అయిపోయింది. దీని మీద క్యాప్ పెట్టేసి ఒక 15 to 20 minutes ఉంచుతా. అంతలోపు నేనేం చేస్తాను అంటే దీనికి కేక్ ట్రే తీసుకున్నా. కేక్ ట్రేలో ఆయిల్ వేసి దీనిపైన మైదా పిండి లేదు కాబట్టి కొంచెం గోధుమ పిండి స్ప్రెడ్ చేసుకొని దీంట్లోకి ఈ పిండి వేసేసుకుంటా. అది ఎప్పుడు ఇది ఒక 20 minutes అయిన తర్వాత, ఓకేనా? తర్వాతనైతే వీడియో కంటిన్యూ చేద్దాం. మీకు చూపించడం కోసం ఇది గిన్నెలు రెండంటే లాస్ట్కి మర్చిపోయినా, రెండే చుక్కలే మనం వెనిగర్కి ఫస్ట్ సెకండ్ అయిపోయింది. ఏ కలర్ అయితే మమ్మీ కేక్ వైటే ఉంటుంది నా పైన. బాక్స్లో పెట్టినట్టు. ఇందాక సాల్ట్ వేయడం అయితే మర్చిపోయినా, అప్పుడు 30 minutes తర్వాత అనేది కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం గోధుమ పిండి స్ప్రెడ్ చేసిన కేక్ ట్రేలా. అయితే నీళ్ళు వేయాలాగా ఒక నిమిషం. సో ఇప్పుడైతే పిండి దీంట్లో వేస్తున్నా. ఒక్క నిమిషం జరగవాలండి ప్లీజ్. ఇంకెక్కువ క్వాంటిటీ తీసుకుంటే దీన్ని ఇట్లా వచ్చేది మొత్తం పైనకి, కానీ వేస్ట్ అయిపోతుంది కదా, ఎక్కువ తినలేము కదా. నేను చూపిస్తా నాకు లాస్ట్. సో ఇక్కడైతే ఇంతకుముందు వేరేది నాన్ స్టిక్ది పెట్టుకునేదాన్ని, ఇప్పుడైతే నాన్ స్టిక్ది అది ఇక్కడ పెట్టేసిన. అందుకోసమని ఇదే ఇలాంటి పాత్ర వేసేసుకొని కడాయి, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని దానిపైన ఇలాంటి స్టాండ్ పెట్టేసుకున్నా. దీనిపైన కేక్ పెట్టేస్తాను, కేక్ ట్రే పెట్టేస్తాను. క్యాప్ పెట్టి క్లోజ్. ఓకే, ఒక 20 minutes తర్వాత కేక్ రెడీ. కేక్ అయితే రెడీ అయిపోయింది, చూపిస్తా. ఇలా కేక్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. సో ఇది మాడడం కాదు, సో పైన మొత్తం మంచిగా కావాలి అని అంటే అక్కడ ఉండాలి. దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేయచ్చు, కాకపోతే నేను మిక్సింగ్ చేసే టైంలో వేసినా కాబట్టి మీకు పైన అంతా కనిపించట్లేదు. సో దీన్ని అయితే ఒక 5 minutes చల్లార్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. లడ్డు ఎగ్జైటెడ్. సింపుల్గా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అయిపోతున్నాయి. కేక్ అయితే రెడీ. ఇట్లా సింపుల్గా డెకరేషన్ చేసేసుకొని కేక్ కటింగ్ అయితే చేసేస్తాం. Bye bye 2024. Welcome 2025. Happy New Year. Happy New Year. Happy New Year. నేను ఫస్ట్ పెడతా. కాలుతాంది, ఎగ్జైటింగ్ ఆగక తొందరగా ఓపెన్ చేసుకుంది ఏంటన్నా.
వెళ్తున్నాయి, పొగలు వెళ్తున్నాయి. షాప్లా అప్పట్లా రూపాయి కేక్ వస్తుంది కదా, అట్లా ఉంటుంది అనమాట, ఇట్లా బ్రౌనిష్గా. సూపర్ ఉంది మా మమ్మీ చేసిన కేక్. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.